మనం చెట్టులా జీవించగలిగితే చాలు. ప్రపంచానికి చెట్టుకు మించిన గురువు లేడు. మౌనంగా ఎదగడమే కాదు, జీవిత పర్యంతం వివిధ సేవలందించి అది మౌనంగానే తను చాలిస్తుంది. చెట్టు మరణించినా బూడిదయ్యే వరకు మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుంది. చెట్టుకు ప్రాణమే కాదు, మనసు కూడా ఉంటుంది. మనసుతో వినగలిగితే వృక్ష విలాపాలు మనల్ని దుఃఖ వివశుల్ని చేస్తాయి. చెట్టు జీవితమే గొప్ప సందేశం. ఆదర్శానికి చెట్టు మారుపేరు. అది అర్థం చేసుకోగలిగితే మనిషి చెట్టులా బతకడానికే ఇష్టపడతాడు. ఒక మనిషి సమాజం కానట్టి ఒక చెట్టు వనం కాలేదు. వనసీమలు శాంతి నిలయాలు, తపోభూములకు వనాలు ఆలవాలాలు, సృష్టిలోని అందాలకు అడవులు నిలవులు. అదొక ప్రత్యేకమైనటువంటి ప్రపంచం. చిత్ర విచిత్రమైనటువంటి జీవరాశులుంటాయి. ఎలాంటి అపకారం చేయకుండా చూసి ఆనందించాలి తప్ప వాటి ప్రశాంత జీవితానికి భంగం కలిగించకూడదు. ఒక చెట్టు నరికితే ఎన్నో పక్షులు అనాథలవుతాయి. ఒక అడవి నరికేస్తే ఎన్నో ప్రాణులు ఆధారం కోల్పుతాయి. కుటుంబ పెద్ద మరణిస్తే ఎలాగో ఒక మహావృక్షాన్ని నేలకూల్చినా కూడా అంతే. అందుకే చెట్లు ప్రాణవాయువునిచ్చే దేవతలు అంటారు. ఏ చెట్టు తన ఫలాలను తాను తినదు. ఉపకార బుద్ధితోనే జీవిస్తుంది, అలాగే మరణిస్తుంది. మనిషి చెట్టును చూసి బతుకును బాగు చేసుకోవాలి, పరోపకార బుద్ధిని అలవరుచుకోవాలి. అప్పుడు ఆ మనిషి మరణించిన స్మృతివనంలో గంధపు చెట్టుగా చిరస్థాయిగా నిలిచిపోతాడు. అలాగే సృష్టిలో మనిషి కంటే కూడా ముందే చెట్లు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు. భారతదేశంలో వైద్యానికి పనికిరాని మొక్క కానీ చెట్టు కానీ లేవని ఆచార్య నాగార్జునుడు రుజువు చేశారంటారు పెద్దలు. మనం చెట్లను దైవాలుగా పూజిస్తాం. మరికొన్ని దేశాల్లోనూ ఈ ఆచారం ఉంది. కొబ్బరి చెట్టును కల్పవృక్షంతో పోలుస్తారు. ఆ చెట్టులో పనికిరానిదంటూ ఉండదు. రైతుకు ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటే అంత సంపన్నుడు. భూమాతకు చెట్లు శ్వాసకోశాలు. ఇలాంటి చెట్లను విపరీతంగా నరికివేస్తూ ఉన్నారు. మంగళకరమైనటువంటి పచ్చదనాన్ని పరిహరించి మరభూములుగా మార్చుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు ఇంటింటా ఒక వేప చెట్టు, మామిడి చెట్టు వంటి వృక్షాలు ఉండేది. విశాలమైన ఆవరణలు కనిపించేవి. ఇప్పుడు మనుషుల మాదిరే ఇళ్ళు కూడా ఇరుకైపోయాయి. కొందరి ఇళ్లలో తులసి మొక్క కూడా కనిపించడం లేదు. తులసి దేవతాంశ కలిగినటువంటి ఔషధంగా చెప్తారు. శ్వాసకోశ వ్యాధులకు తులసి సంజీవిని లాంటిది. సత్వరం ఉపశమనం కలిగిస్తుంది. దేవతా వృక్షాలు ఔషధ శక్తి గల మొక్కలు. భగవంతుడు భారతదేశానికి ప్రసాదించినటువంటి వరాలు. లక్ష్మణుడి ప్రాణరక్షణ చేసిన సంజీవిని మన దేశంలో ఒక గొప్ప అద్భుతం. సృష్టి రహస్యాన్నంతా తనలోనే దాచుకున్నట్టు చిన్న విత్తనం విచ్చుకొని మౌనంగా మహావృక్షమై సేవలకు సిద్ధమైపోతుంది. పక్షులకు స్వాగతం పలుకుతుంది. ప్రాణుల్లో ఉత్తమ ప్రాణిగా జన్మించిన మనిషి దైవం తర్వాత దైవం అంతటివాడు. ఆపదల్లో ఆదుకునేవాడే దైవం. కానీ బ్రహ్మవంశంలో పుట్టినటువంటి రావణుడు లోకకంటకుడైన రాక్షసుడు అయినట్టు సృష్టి రక్షకుడిగా ఉంటాడని భగవంతుడు భావించిన మనిషి విధ్వంసకుడిగా మారిపోతూ ఉన్నాడు. విశాల దృక్పథంతో మామిడి చెట్టులా విస్తరించాల్సిన మానవత్వం స్వార్థంతో కొమ్మలు లేని తాడి చెట్టులా ఎదిగింది. ఇదే మనస్తత్వాన్ని వారసత్వం అందిపుచ్చుకుంటుంది. మనిషితనం నేతి బీరకాయలో నెయ్యి అవుతుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరము ఆలోచిద్దాం. చెట్లను మించిన గురువు లేడు. వృక్షో రక్షతి రక్షితః. మనం వృక్షాలను రక్షిస్తే వృక్షాలు మనకు ఆహారాన్నిచ్చి, ఆహ్లాదాన్నిచ్చి, గాలినిచ్చి, సంతోషాన్నిచ్చి సకల జీవచరాచరులను కాపాడుతూ ఉన్నాయి. అందులో మనం భాగస్వామ్యమవుదాం. వృక్షాలను రక్షించుకుందాం. నమస్కారం.